హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మేము శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయానికి వెళ్తున్నాము. అది ఆలూరులో ఉంది. మేము ఉండే ఏరియా నుంచి మేము స్టార్ట్ అయ్యాము. సో లోపలికి ఇక్కడ స్టార్ట్ అయ్యి లోపల ఆలయంలో అడుగు పెట్టేసాం మేము. ఇది గర్భగుడి బయట అంతా ఇది. ఈ ఈ గుడిని నిర్మించింది ఎవరంటే గర్భగుడిని నిర్మించింది మాత్రం వైష్ణవ గురువైన రామానుజులు గారంట. శిలను ప్రతిష్ఠించింది మాత్రం విశ్వామిత్రులు గారు. దీనికి కొంచెం విశ్వామిత్ర మహర్షి. దీనికి కొంచెం హిస్టరీనే ఉంది. ఇక్కడ మేమంతా ఇంక ఇలా మా పాప కొంచెం ప్రదక్షిణలు చేస్తున్నాము. ఇక్కడ హిస్టరీ ఏంటంటే విశ్వామిత్రుల మహర్షి గారు ఇక్కడ యజ్ఞం చేస్తుండగా తాటకి వీళ్ళు ఉంటారు కదా రాక్షసులు, తాటకి రాక్షసులు ఇంకా వేరే రాక్షసులు అందరూ కలిసి ఆ యజ్ఞంలో దూకేసి యజ్ఞం భంగం చేస్తూ ఉండేవాళ్ళంట. అప్పుడు మహర్షి అప్పుడు రాజైన దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పారంట. మిగతాది తర్వాత కంటిన్యూ చేద్దాం. మా వాళ్ళు చూడండి ఇక్కడ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి కూర్చున్నాము. బయట చాలా విశాలంగా ఉంది ప్రదేశం. బాగా అంటే మేము ఇప్పుడు నార్మల్ టైంలో వెళ్ళాం కదా, బాగా ఫ్రీగా ఉంది. ఇంకా మా వాళ్ళు అక్కడ లడ్డూలు అవన్నీ అమ్ముతూ ఉంటే తెచ్చుకున్నాము. 2 తెచ్చుకున్నారు. చెరొకటి తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇంకా చుట్టూ ఉండే ప్రదేశం. ఇది చాలా బాగుంది చూడడానికి. అంటే బాగా ఫ్రీగా విశాలంగా ఉంది. ఇంకా తర్వాత కొంతసేపు మేము ఇలా ఫోటోలు తీసుకొని వీడియోస్ తీసుకొని ఇలా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు ఇద్దరు చూడండి, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొట్టుకుంటూనే ఉంటారు. నేను డాడీ దగ్గర కూర్చుంటానని ఇప్పుడు గోల్ చేసి వాడు వాళ్ళ డాడీ దగ్గర కూర్చున్నాడు. మా పాప వచ్చేసి ఇంకా నా దగ్గర కూర్చుంది. ఇంక ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మేము కొంతసేపు కూర్చొని ఇంకా బయటకు వెళ్ళాము. ఇంకా బయటకు వెళ్తున్నాము. మా వాడు చూడండి, నేను పట్టుకోకూడదంట, వాడు చేయి పట్టుకొని ఇవ్వను, నన్ను చేయి పట్టుకోకుండా వాళ్ళు ఒక్కడే వెళ్తాడంటే. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా ఇవి బొమ్మలు కొనుక్కోవడానికి వచ్చారు. మా వాడికి కార్ అంటే చాలా ఇష్టం. కార్ బొమ్మలే చాలా ఉన్నాయి ఇంట్లో కూడా. వాడికి కార్ బొమ్మలు కావాలంట. లాస్ట్కి నాకు కార్ బొమ్మ ఏమొద్దు, ఈ ఫ్యాన్ కావాలి, బుడగలు ఊదుతారు చూడండి, అలాంటి ఫ్యాన్ కావాలి అని తీసుకున్నాడు. మా పాప ఏమో ఇంకొక ఫ్యాన్ ఇంకొక టైప్ తీసుకుంది. ఇంకా మేము అక్కడంతా కంప్లీట్ చేసుకొని బయట నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. అది ఇప్పుడు ఇది వెళ్ళేది ఇటు నుంచి పక్కన వచ్చేసి అన్నదాన సత్రం ఉంటుంది. ఇటు నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్తుంటే అదిగోండి అక్కడ కనిపించేది గుడి. ఇటు చుట్టుపక్కల ఇదంతా ఇక్కడేమో వాటర్ వస్తూ ఉంటాయంటే ఎనీ టైం, అంటే బాగా కరువు టైంలో కూడా నీళ్ళు వస్తూనే ఉంటాయంట. వర్షాలు పడకపోయినా సరే ఇక్కడ వాటర్ అనేవి పడుతూనే ఉంటాయంట. ఇప్పుడు ఇక్కడ నుంచి అదే ఆంజనేయ స్వామి గుడి. ఆ గుడి దగ్గర నుంచి ఇట్లా కిందికి వెళ్ళడమే. ఇది చుట్టుపక్కల అంతా వ్యూ బాగుంది చూడడానికి మాత్రం. ఇంకా లోపలికి వెళ్తున్నాం మేము కూడా. కిందకి దిగుతున్నది ఆంజనేయ స్వామి గుడి. ఇంకా కిందకి దిగుతున్నాము. కొంతసేపు మా వాళ్ళు కూడా కొంతసేపు నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తారంట. కానీ మావాడు మాత్రం అసలు వాటర్లోకి దిగడు. వాడికి కొంచెం భయం ఎక్కువ. వాడు అసలు వాటర్లోకి వెళ్ళడు. ఇంకా చెప్పులన్నీ బయట వేసి ఇంకా వెళ్ళారు. ఇందాకలా కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కదా, దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకొని రాముల వారిని లక్ష్మణ వారిని తీసుకొచ్చి ఇక్కడ చూడండి మావాడు చూడండి, అందరు వాటర్లో అందరూ ఎంజాయ్ చేస్తుంటే మావాడు బయటకు వచ్చేసి వాడు అసలు వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ కూర్చొని వాడి ఆనందం ఎవరి ఆనందం వారిది అన్నట్టు వాడు బుడగలు ఊదుతున్నాడు. వాడికి దీంట్లోనే ఆనందం ఉండదు అండి. వాడు ఇంకా బుడగలు స్టార్ట్ చేశాడు. వాడు ఆ బుడగలు వస్తుంటే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడు అదొక ఆనందం, ఎవరి ఆనందం వాళ్ళది. ఇంకా అప్పుడు చెప్పాం కదా ఇందాకలా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళ రాముని లక్ష్మణ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరికీ శిక్షణ ఇస్తాడు. శిక్షణ ఇచ్చి విశ్వామిత్రుడు వాళ్ళకి కొన్ని శక్తుల్ని ఇచ్చేసి ఆయన యొక్క ఆజ్ఞతో ఆయుధాన్ని వాటన్నిటిని ప్రసాదిస్తాడు విశ్వామిత్రుడు రాముడు వారికి లక్ష్మణ వారికి. తర్వాత వాళ్ళు ఇంకా కొన్ని రోజుల తర్వాత మహర్షి మళ్ళీ ఆలూరు కోనలో యజ్ఞం చేస్తుండగా మళ్ళీ వచ్చేసి వాళ్ళు
వాళ్ళు యజ్ఞంలో పడబోతుండగా రాక్షసులు రాములు వారు లక్ష్మణులు ఇద్దరు కలిసి ఆ రాక్షసుల్ని సంహరిస్తారు. అప్పుడు తాటకి అనే రాక్షసి వచ్చేసి తాడిపత్రిలో పడుతుందంట ఆమె శరీరం. అందువలన తాడిపత్రికి ఆ పేరు అనేది అలా వచ్చిందనేది చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసి రాములు వారు తాటకిని చంపారు కదా, ఆమె స్త్రీ కాబట్టి ఆ స్త్రీ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. అది ప్రతిష్ఠించి పూజలు చేసేవారంట. అది వచ్చేసి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉంటుంది కదా, అది తాడిపత్రిలో ఉండే వాళ్ళకి చుట్టుపక్కల అందరికీ తెలుసు. బై బై ఆల్ టు ఎవ్రీవన్.